అడవి తల్లి బాట కార్యక్రమంలో 2 దశల్లో 2078 కోట్ల అంచనాలతో 2310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో ఇప్పటి వరకు 905 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. డోలీ రహితంగా ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో 1005 కోట్ల రూపాయల అంచనాలతో 1069 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పనుల నిర్వహణకు పలు ఇబ్బందులు ఎదురవుతున్న అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రహదారుల నిర్మాణ పనులు చేస్తున్నారు. పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా పడగొట్టి రాళ్లు పగలకొట్టి రహదారులు నిర్మిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామగ్రి చేరుకోవడం కష్టతరంగా మారినా అనేక సవాళ్లు అధిగమించి డోలీ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో గిరిశిఖర గ్రామాలకు రోడ్డు నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. నిర్దేశిత లక్ష్యాల మేరకు పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకోవాలని సూచించారు.